హాయ్ ఫ్రెండ్స్, పిచ్చాపాటికి స్వాగతం. ఈరోజు బిగ్ బాస్ డే 14 ఎపిసోడ్ 15 కంటిన్యూ అయింది. ఇవాళ ఏంటంటే ఎలిమినేషన్ అనమాట. ఎలిమినేషన్ ఏంటంటే ఇవాళ శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారు. సో శేఖర్ భాషని ఎందుకు ఎలిమినేట్ చేశారు అన్నది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే చాలామంది శేఖర్ భాషని బయట నుంచి సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు. కానీ ఇది మాత్రం నాకు ఎంత మాత్రం నచ్చలేదు. బహుశా ఇది కూడా న్యాయం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆదిత్యంతో కంపేర్ చేసుకుంటే శేఖర్ భాష హౌస్లో ఇప్పుడు దాకా కొంతవరకు బాగానే ఎంటర్టైన్ చేశాడు. నీట్గా ఎంతో కొంత అందరితోనే అసోసియేట్ అయ్యేవాడు ఇండివిజువల్గా. అయినప్పటికీ అతను ఎందుకు ఎలిమినేట్ చేశారన్నది మాత్రం చాలా క్వశ్చన్గా మిగిలిపోయింది. బయట కూడా చాలామందికి ఇది నచ్చలేదని అనుకుంటున్నాను. బిగ్ బాస్ బహుశా ట్రోల్ ఐటమ్ అవుతామని అనుకుంటున్నాడేమో సోషల్ మీడియాలో. నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒక హౌస్లో అందరూ సీరియస్గా కొంచెం సెల్ఫిష్గా ఇలాగ బిహేవ్ చేసే టైంలో తను కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తూ కొంచెం జెన్యున్గా ఆడుతూ అదేవిధంగా పాజిటివ్గా అందరినీ కలుపుకుంటూ వింటూ ఉన్న వ్యక్తిని ఎలిమినేట్ చేయడం అన్నది పద్ధతి అంటే ఏ విధంగా వస్తుంది తీసుకోవాలో అన్నది అయితే తెలియట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి బహుశా 100% షూర్గా బిగ్ బాస్ రేపు నుంచి ట్రోల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అసలు శేఖర్ భాషని రిజెక్ట్ చేయడానికి అదే ఎలిమినేట్ చేయడానికి ఆదిత్యం సపోర్ట్ చేయడానికి ఏంటి కారణాలని చూస్తే బహుశా ఆదిత్యంకి ఏమైనా ఇండస్ట్రీలో డైరెక్ట్గా చేయడం కాంటాక్ట్లు ఉండడం అది ఏమైనా హెల్ప్ అవుతుందని కంటెస్టెంట్లు ఏమైనా అనుకున్నారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాగార్జున గారు ఆల్రెడీ చిన్న టిప్ ఇచ్చారు, మీరు బయట విషయాలు ఆలోచించకండి, ఇక్కడ ఏంటి ఎవరికి సపోర్ట్ చేస్తారు అనే దాని ప్రకారమే చూడండి అన్నాడు. శేఖర్ భాష ఇప్పటిలోకి వచ్చి హౌస్లో క్లీన్ కామెడీ చేస్తున్నట్టు, క్లీన్గా అంటే ఎవరితో పెద్దగా గొడవలు లేకుండా, అంటే ఎవరితోని సెల్ఫిష్గాను ఈ టైప్లో లేకుండా జెన్యున్గా ఆడుతూ అశ్లీలమైన మాటలు కానీ కామెడీ కానీ వాడకుండా చాలా మంచి గుడ్ వర్డ్స్ తోటి కామెడీ చేస్తూ సరదాగా పంచుతున్నాడు. అతన్ని ఎలిమినేట్ చేయడం అన్నది బహుశా ప్రేక్షకులు నచ్చపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే శేఖర్ భాష కూడా వెళ్తానని అనుకున్నాడా లేదా అనేది నాకు తెలిసి తను కూడా ఉంటానని అంటాడు. ఎందుకంటే నేను కూడా చాలామంది ఈ వారం ఆదిత్యం గారు వెళ్ళిపోతారేమో అనేసి అనుకున్నారు ఎలిమినేషన్లో. కానీ ఈ రివర్స్ అయింది, శేఖర్ భాష వెళ్ళారు. బహుశా ఈ శేఖర్ భాష టఫ్ కాంపిటేటర్, అందరి గురించి బాగా అబ్జర్వ్ చేయడం తెలియడం వల్ల ఫ్యూచర్లో టఫ్ కాంపిటేటర్ అవుతాడేమో. ఇదే తను ఆదిత్యం అయితే సాఫ్ట్ కాంపిటేటర్ కదా, తను ఒక బాడీంగ్ అది శేఖర్ భాష అది కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఆ థింకింగ్ ప్రాసెస్ అది కూడా కొంచెం అంటే ఎదుటోళ్ళని బాగా అర్థం చేసుకోవడం, దాన్ని బట్టి ప్రవర్తించడం ఉంటుంది. ఆదిత్యం గారి కంటే కొంచెం బెటర్ కదా అనేసి ఏమన్నా వీళ్ళు ఫ్యూచర్లో ఇప్పుడు శేఖర్ భాషను పంపితే ఆదిత్యం గారితో ఈజీ అయిపోతే నెక్స్ట్ అనేసి అనుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను. ఇక్కడ అయితే శేఖర్ భాష విషయంలో చాలామంది కొంచెం పాజిటివ్గానే ఉన్నారు. అంటే ముఖ్యంగా విష్ణుప్రియ, సీత, ప్రేరణ, శేఖర్ భాష కూడా వీళ్ళని పాజిటివ్గానే చూసుకున్నాడు. అసలు మణికంఠ ఎందుకు శేఖర్ భాషకి అంటే శేఖర్ భాషకి ఏంది అంటే ఏడో నాకు అర్థం కాదు. ఎందుకంటే స్టార్టింగ్లో మణికంఠ చాలా వరకు ఎమోషనల్తో ఉండేవాడు. తన శేఖర్ భాష ఫస్ట్ డే 1 నుంచి కూడా దగ్గరుండి కొంచెం మంచిగా చెప్తూ పాజిటివ్గా ఉండమని అన్నట్టుగానే ఎంకరేజ్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఏంటంటే మణికంఠ కూడా తన ముందు కొంచెం ట్రిక్స్ ప్లే చేయడం, అంటే లోపల క్యాలిక్యులేటెడ్గా ఉంటే దాన్ని బట్టి అవతల బిహేవ్ చేయడం, ఈ టైప్లో ఉండడం వల్ల సో శేఖర్ భాష కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యేయడం మణికంఠ విషయంలో. అండ్ సోనియా కూడా శేఖర్ భాష విషయంలో కొంచెం హార్ష్గానే బిహేవ్ చేసింది. ఎందుకంటే స్టార్టింగ్లో ఫ్రూట్ ఇష్యూ ఒకటి జరిగింది కదా, దాని గురించి. అండ్ ఆదిత్యం కూడా అంత సీనియర్, అంత పెద్ద వ్యక్తి అయి ఉండి కూడా కొంచెం శేఖర్ భాష ఒకసారి ఎలిమినేట్ చేసాడని, ఒకసారి నామినేట్ చేసాడని చెప్పి 2 సార్లు తిరిగి శేఖర్ భాషని నామినేట్ చేశారు. అదే చెప్పాడు శేఖర్ భాష, ఏంటి నేను మామూలుగా చేశాను, తర్వాత నాకు మనసులో పెట్టుకున్నాను, 2 సార్లు చేశాను, నేను అక్కడికి ఎక్స్ప్లెయిన్ చేశాను, నవ్వుకున్నాను అనేసి అన్నాడు. సో అంత లైట్గా తీసుకుంటూ స్పోర్టివ్గా ఉండే జోక్ చేసి కొంచెం హౌస్కి పాజిటివ్నెస్ ఇచ్చే వ్యక్తిని హౌస్ నుంచి తీసేయడం బహుశా బిగ్ బాస్కి వ్యూస్ తగ్గుతాయా ఏంటి అన్నది నేను అనుకున్నాను. అది ఇంపాక్ట్ అయితే ఉండబోవచ్చు అని ఖచ్చితంగా నేను అనుకున్నాను. ఎందుకంటే మరి జనాలు కూడా చాలామంది యూఎస్ కూడా శేఖర్ భాషకే ఫేవర్గా ఉన్నారు. బయట నేను చూసిన దాని ప్రకారం, నాకు తెలిసిన శక్తులు నేను అడిగిన దాని ప్రకారం. అండ్ నిన్న టాస్క్ కూడా ఒకటి జరిగింది. ప్రేరణ టాస్క్ సంచాలకుగా ఉన్నప్పుడు
బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చి శేఖర్ భాష అవతల టీంకి హెల్ప్ అయింది. శేఖర్ భాష బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాడు ఎత్తుకోవడం వల్ల. అందువల్ల కూడా ఇప్పుడు వీళ్ళందరూ మూకుంటే ఇదివరకు మొన్నటిదాకా తన తన టీంలో ఉన్న రష్మి టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం శేఖర్ భాషకి యాంటీ అయ్యారు. అండ్ నేను రష్మి కూడా అప్పుడప్పుడు తన మీద సీరియస్ అవుతూ ఉండేది. ఎందుకు కారణం లేకుండా ఇతను ఎంత స్లోగా ఉందామని అనుకున్నా అటు సోనియా కానీ రష్మి కానీ ఇతను పాజిటివ్గా ఎత్తిపోయిన పడుతూ ఉండేవారు. అతను జోకులు వేస్తుంటే అదేదో పెద్ద అనుకోవడం లేదో అన్నట్టుగాను అదేదో పెద్ద బ్లేమ్. కారణం ఏమన్నా ఉందంటే నామినేట్ చేసిన ప్రతిసారి ఏం చెప్తారు శేఖర్ భాషకి జోకులు వేస్తున్నారు. జోక్స్ వేస్తే ఏముంది, అది పర్సన్నే ఏమన్నా బాడీ షేమింగ్ చేయట్లేదు, ఏదైనా డబుల్ మీనింగ్ రాంగ్ వర్డ్స్ మాట్లాడట్లేదు. చెప్పాలంటే మరి సోనియా అయితే విష్ణుప్రియని పర్సనల్గా అందే కొన్ని వర్డ్స్ ఇలాంటివి అనమాట. అలాంటివి ఏమీ లేవు. అయినా సరే ఎందుకో నేను అదే అనుకుంటున్నాను, ఎందుకంటే అతను టఫ్ కాంపిటేటర్ కాబోతున్నాడు అని చెప్పేసి అతన్ని ఎలిమినేట్ చేయడానికి చూశారని నేను అనుకుంటున్నాను అతన్ని. అండ్ చివరిన పంపించడం కూడా కనీసం కొంచెం కూడా నీడ్ లేకుండా ఎలిమినేట్ చేసిన విధానం కూడా బాగాలేదు. దండలు నిద్ర పట్టుకొచ్చి ఆదిత్యం చేశారు. చివరికి పాపం సీత ఒకడే కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల ఏదైతే అయిందని. ఎందుకంటే ఫ్యూచర్ ముందు ఆదిత్యం హౌస్లో ఉండిపోతున్నాడు కదా, అండ్ దట్టు బయట కూడా ఇలాగే ఏదన్నా ఫేవర్ ఉండొచ్చు అన్న ఉద్దేశంతోనేమో బహుశా అందరూ ఆదిత్యం గారికి ఇస్తే, కానీ మాత్రం సీత జన్మి ఏదైతే అయిందన్నట్టుగా శేఖర్ భాషకి ఓటు వేసింది. అండ్ టీమ్ వైజ్ కూడా ఇంకా టీంలకు ఇప్పుడు అందరూ కొత్త టీంలలోకి చేరారు. టీమ్ వైజ్ కూడా కొంచెం ఒకే ఓవర్లో 2 కత్తులు అన్నట్టుగా ఇప్పుడు సోనియా విష్ణుప్రియ సేమ్ టీంలో ఉన్నారు. వీళ్ళ మధ్య మరి ముందు ఎలా ఉండబోతుందో చూడాలి. విష్ణుప్రియకి అసలు సోనియా పేరు ఎత్తడం కూడా ఇష్టం లేదు, ఎందుకంటే మధ్యలో నడిచేటప్పుడు తను అనేసి అందగానే పేరు కూడా మాట్లాడటం ఇష్టం లేదు. అది శేఖర్ భాష మాత్రం ఫేక్ పీపుల్ ఎవరు రియల్ పీపుల్ ఎవరు అనేది సేమ్ జనాలు వ్యూవర్స్ ఏమనుకుంటున్నారో అన్నదాన్ని ఎగ్జాక్ట్గా ఎలివేట్ చేస్తూ సేమ్ అలాగే విష్ణు సీత అండ్ ప్రేరణ రియల్ పీపుల్ అని చెప్పాడు. వెళ్తూ సోనియా మణికంఠ ఆదిత్యం అని ఫేక్ పీపుల్ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో చూడాలి బిగ్ బాస్ మరి ఇది నిజంగా శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారా, లేదా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఏమైనా ఛాన్స్ వస్తారా, లేదా సీక్రెట్ రూమ్లో పెట్టి ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా డబుల్ ఎలిమినేషన్ చేసి మళ్ళీ ప్లేస్ ఇస్తారా అన్నది సస్పెన్స్గా ఉంది. హోప్ మళ్ళీ శేఖర్ భాష హౌస్లోకి వస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ కొంచెం ఏదన్నా బయట నుంచి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ కావాలి శేఖర్ భాష అని కోరుకున్నా కానీ ఇది చిన్న ట్రిక్ అయినా కానీ మళ్ళీ శేఖర్ భాష హౌస్లోకి ఎంటర్ అవుతారని అనుకుంటున్నాను, వైల్డ్ కార్డ్ అని అలాగాను. ఎందుకంటే మోస్ట్ పాజిటివ్ ప్లేయర్ కాబట్టి. అండ్ ఇప్పుడు తనకి ఉన్న రిలీఫ్ కూడా అయిపోయింది, రిలీఫ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు గేమ్ మీద ఫోకస్ చేయగలుగుతుంది. అది కూడా ఇష్యూ అనే జస్ట్ లాస్ట్ 4 days నుంచి అతను కొంచెం ఉన్నాడు, కొంచెం స్లో అయ్యాడు తప్పితే అది ఏమీ పెద్ద హౌస్ని బాగా ఇంపాక్ట్ చేసి నెగిటివ్గా చేసి ఇలాగే లేడు. అలాగా అదే కారణంతో బేబాకని పంపించేశారు. అలాగే ఏదో చిన్న ఆవిడకి ఫుడ్ టాస్క్ ఇచ్చి సెలెక్ట్ చేసుకుని ఇచ్చినట్టు ఇచ్చి అందరూ ఆవిడ మీద పడి ఎలాగైతే పడ్డారో ఇప్పుడు శేఖర్ భాష మీద కూడా అలాగే పడ్డారు. చూడాలి మరి ఏమవుతుందో. శేఖర్ భాష మళ్ళీ మళ్ళీ ఎంటర్ అవ్వాలి, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెళ్ళే ముందు శేఖర్ భాషని నాగార్జున గారు క్లిప్స్ అన్ని చూపించారు. ఆల్రెడీ మనం వినేసిన జోకులైనా మళ్ళీ ఒకసారి ఫన్గా అనిపించింది. సో మళ్ళీ అలాంటివి ఇంకా పేలాలి అంటే మళ్ళీ శేఖర్ భాష ఏమన్నా వచ్చితే రావాలి అని అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ జరిగింది. ఫర్ అప్డేట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. చెప్పండి. థ్యాంక్ యూ.